ఈరోజు దేవుని వాగ్దానం 5వ కీర్తన 12వ వచనం. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. పరిశుద్ధ గ్రంథములోని సుపరిచితుడైన ఇశ్రాయేలు రాజైన దావీదు ఈ కీర్తనను రచించారు. దావీదు రాజు దేవుని పరిశుద్ధ నామమును ప్రేమించిన వానిగా, దేవుని పరిశుద్ధ స్థలమైన మందిరాన్ని, ఆలయాన్ని ప్రేమించిన వానిగా, ఆయన సన్నిధిని ఉదయమే ప్రార్థించువానిగా తన స్వీయ జీవితాన్ని గూర్చి పరిచయం చేసుకుంటూ తన జీవిత అనుభవాన్ని, ఆయన నుండి తాను పొందుకున్న గొప్ప స్థితిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. 5వ కీర్తన 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు, నీతిమంతులను కాపాడువాడవు నీవే యెహోవా అని చెప్పారు. కేడము కప్పినట్లు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని చెప్పారు. ఒకసారి దేవుడైన యెహోవా నామమును గూర్చి ఆయన నియమించిన 10 ఆజ్ఞలలో ఆయన ఏమని చెప్పారో మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10-11 వచనాల్లో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువారు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువారిని నిర్దోషిగా ఎంచడు అని చెప్పారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాని వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అని రాజైన దావీదు ఆసాపు చేతికి, అతని బంధువుల చేతికి ఆయనను స్తుతించుటకు అప్పగించి దేవుని పరిశుద్ధ నామమును 8వ వచనం నుండి 36వ వచనం వరకు స్తుతించుతూ ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములను వారందరూ కలిసి మహిమపరిచారు. అవును, ఆయన నామమును ప్రేమించువారు ఆయన కార్యములను జీవితంలో అనుభవిస్తూ ఆయనను గూర్చి ఉల్లసిస్తారు అని చెప్పబడింది. 97వ కీర్తన 12వ వచనంలో, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దావీదు హెచ్చరించాడు. 99వ కీర్తన 3వ వచనంలో, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు, భయంకరమైన నీ నామమును వారు స్తుతించుదురు, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పారు. 103వ కీర్తన 1వ వచనంలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని దావీదు తన ప్రాణాన్ని మేల్కొలిపారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని ఇశ్రాయేలీయులు పాడి ఆయనను మహిమపరిచారు. 40వ కీర్తన 16వ వచనంలో, ఆయనను వెదుకువారు ఆయనను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురు అని చెప్పారు. 69వ కీర్తన 35-36 వచనాల్లో, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును, జనులక్కడ నివసించెదరు, అది వారి వశమగును, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొందరు, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించుదురు అని ఆయన పట్టణాన్ని గురించి చెప్పారు. 122వ కీర్తన 6వ వచనంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని ఆయన పట్టణమును నివాస స్థలమును ప్రేమించువారి కొరకు ఆయన చెప్పారు. క్రొత్త నిబంధన భాగంలో, ఆయనను ప్రేమించిన శిష్యుడైన సీమోను పేతురు ఆయన ఘనమైన పరిచర్యలో అనేకమైన సూచక క్రియలు, అద్భుతములు ఆయన నామము ద్వారా జరిగించి ఆయన పరిచర్యలో ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని అనుభవించారు పేతురు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15-17 వచనాల్లో, నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన ముమ్మారు ప్రశ్నించి తన సంఘమును, గొర్రెపిల్లలను కాయుమని, గొర్రెలను మేపుమని పరిచర్యను యోహానుకు అప్పగించారు. మరి ఆయన పరిశుద్ధ నామమును ప్రేమించువారు ఆయనను బట్టి ఉల్లసిస్తారు అని చెప్పబడితే, ఆయన నామము యేసు అను క్రొత్త నిబంధన గ్రంథంలో భాగంలో జీవిస్తున్న మన కొరకు చెప్పబడింది. కనుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి,
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించమని ప్రభువు తన నేర్పిన ప్రార్థనలో చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్పారు. గనుక ఆయన నామమును ప్రేమించి అడుగు ప్రతివాడు పొందునని ఉత్సహించి సంతోషించుదురు అని గ్రహించి ఆయన నామమును ప్రేమించి మనమును పొందుకొని ఉత్సహించి సంతోషించుదము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 5వ కీర్తన 12వ వచనం. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.